బాబు ఇక్కడున్నారా? మీకోసమే ఇంటికాడికి వెళ్తున్నాను. ఏమిటి సుబ్బమ్మ విశేషం? చెల్లెయ్య బాగుందా? బాగుంది బాబు. మీకో శుభవార్త చెప్పడానికి వచ్చినాను. చెల్లెమ్మ గారు నీళ్లు వస్తున్నారు బాబు. నిజంగానా? అవును బాబు. ఎంత చల్లని కబురు చెప్పావు సుబ్బమ్మ. చెల్లె తల్లిగా పోతుందా? లక్ష్మి, లక్ష్మి, నీకో శుభవార్త. చెల్లె తల్లిగా పోతుందట. అవును, ఇప్పుడే సుబ్బమ్మ కనపడి చెప్పింది. మనం వెళ్ళి తీసుకొద్దాం, సీమంతం చేద్దాం. అవును, చెల్లెకి సీమంతం బ్రహ్మాండంగా చేయాలి. అమ్మా అమ్మా, ఆ రవి లక్ష్మి వచ్చేసరే. సీత ఏం చేస్తుంది? నిద్రపోతోంది. సరే, నువ్వు వెళ్ళి తలుపు గడి వేసిరా. ఆగండి. ఆ బుట్టలేమిటి, తట్టలేమిటి? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏమిటలా తెలియనట్టుగా మాట్లాడతారో? సీత నీళ్ళోసుకుంది కదా, చూడటానికి వచ్చాం. అయ్యో పాపం, 6 నెలల దాకా చూడటం కుదరదే. అదేమిటండి, సీతను తీసుకెళ్లి సీమంతం చేద్దామని వచ్చాం. ఈ సీమంతాలు గీమంతాలు మాకు అచ్చిరావయ్యా. అయినా తీసుకెళ్లి పూరిపాకలో ఏం చేస్తావు? అంతస్తులు పడిపోయినంత మాత్రాన అనురాగాలను ఆప్యాయతలను వదులుకుంటామా చెప్పండి? నా ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు గర్భవతి అయితే నాకు అంతకన్నా మించిన పండుగ ఏముంటుంది? నీకు పండగో ఎండగో నాకు అనవసరం. సీమంతానికి తీసుకెళ్లటం కాదు కదా, ప్రసవం అయ్యే వరకు మీరు నా కోడల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. ఎందుకని? నా ఇల్లు నా ఇష్టం. పుట్టబోయేది నా మనవడు. ఏ దృష్టి దోషం తగులుతుందో ఏమో. నరదృష్టి తగిలితే నల్లరాళ్ళు పగులుతాయంటారు. ఏ తిన్న నోటితో ఆ కూత కూసావే, ఆయన చూపు తగిలితే రాళ్లు పగలడం కాదు, ఇళ్ళు నిలబడతాయి. తడమత్రపు సిరిలో కళ్ళు నెత్తికెక్కి దేవుడు లాంటి మనిషిని పట్టుకుని అంత మాట అంటారా? అసలు మీరు మనుషులేనా? ఏమిటే మా ఇంటికి వచ్చి మా మీద ఎగురుతున్నావు? అనవసరంగా పేలావంటే గూర్ఖాతో గెంటిస్తారు, జాగ్రత్త. ఏది గెంటించి చూద్దాం, ఎలా గెంటిస్తావో. లక్ష్మి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకుంటాయి. వెళ్ళబోయే ముందు ఒక్క మాట, మేమిక్కడికి వచ్చామని గాని తనని చూడకుండా వెళ్ళిపోయామని గాని నా చెల్లెలకి తెలియనీయకండి. వస్తాం. పదలక్ష్మి. ఇదిగో ఈ ముదునష్టపు బుట్టలు కూడా తీసుకెళ్ళండి. అబ్బా, నాకు నిజంగా చాలా బాధగా ఉంది. అంత బాధగా ఉంటే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళలేకపోయావా? శత, నా బాధ వాళ్ళని వెళ్ళగొట్టినందుకు కాదు. రాజు సీతను కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టలేకపోయానే అని. నీ కొడుకు ఇల్లరికం వచ్చి ఇంట్లో వాళ్ళని వెళ్ళగొట్టాడు, మరి నేను ఇల్లరికంలో ఇల్లరికం ఉంటున్నవాడిని. వాళ్ళని వెళ్ళగొట్టకపోతే నాకు బాధగా ఉండదు. మరి ఏమత్తా? నిన్నే గాని గేలానికి ఎరగా పెడితే చాపనే తినే రకం అల్లుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా, మనం కూడా సినిమా తీద్దామే. అప్పుడు రోజు ఇంచక్క సినిమా వాళ్ళని చూడొచ్చు, మాట్లాడొచ్చు, షేక్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చు. గుండు కూడా గీయించుకోవచ్చు. నోరు మూస్తావా? ఈ ఆస్తిని ఎలా రెట్టింపు చేయాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు సినిమా చూసే పిచ్చిలోంచి తీసే పిచ్చిలోకి వచ్చావా? మనకేం తక్కువ అల్లుడు. టికెట్ కొనకుండానే లాటరీ కొట్టేశాం. లాటరీ కంపెనీ పెట్టి ఇంటింటికి తిరిగి లాటరీ బాబా లాటరీ, ఆలోచించిన ఆశాభంగం అని లాటరీ టికెట్లు అమ్ముకుందాం. చిచి, ఏమిటత్తయ్యా? అడుక్కు తినేవాడికి అంబాసిడర్ కార్డు దొరికితే దాంట్లో కూర్చుని అడుక్కు తిన్నాడట. ఛాన్స్ దొరికితే ₹1 ఆంధ్రప్రదేశ్ కొనే రకం మంది. చూస్తుండు, ఈ డబ్బుతో ఆల్ ఇండియాని అల్లకల్లోలం చేస్తాను. ఆ తర్వాత నీ గదికో సినిమా థియేటర్ కట్టిస్తాను. ప్రపంచంలో లాటరీ టికెట్లన్నీ నీకు తీస్తాను. మరి నీకు? నాకేం అక్కర్లేదు. మీ సుఖమేనే కోరుకున్నా, మేము వీడి నేను వెళుతున్నా. ఏమండి, భోజనానికి రండి. ఆకలిగా లేదు. చెల్లె కళ్ళల్లో మెదులుతుంది. ఎలా ఉందో ఏమో. అమ్మా, నెగిసి భోంచేయమ్మా. నాకు ఆకలి లేదు. అదేడు తల్లి, పొద్దుటేలు కూడా ఏడు తినలేదు. అన్నయ్య వదిన జ్ఞాపకం వస్తున్నారు. ఎలా ఉన్నారో ఏమో. సార్, మా నాన్నగారు జబ్బు మనిషి. మీరు ఎలాగైనా హెల్ప్ చేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పించాలి సార్. జీతం ఎంత ఇస్తారు సార్? చూడమ్మా, జీతం గురించి నువ్వేం కంగారు పడద్దు. ఆ కంపెనీ మేనేజర్ నా ఫ్రెండే. జీతం 5,000కు తక్కువ కాకుండా ఇస్తాడు. సరేనా? థ్యాంక్ యూ సార్. గెట్ ఇన్. ఎక్కడికి వెళ్ళాలండి? పోతూ ఉండవా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను.
నీకు ఇప్పించబోయేది లేడీ సెక్రటరీ ఉద్యోగం. ఎప్పుడైనా బాస్ సరదాగా ఇలా చేయి వేసినప్పుడు నువ్వు విదిలించుకున్నావు అనుకో, బాస్ కూడా నిన్ను విదిలించుకుంటాడు. సిటీలో ఆడామగా కలిసి ఉద్యోగం చేసే చోట ఇవన్నీ కామన్. పదా 5 నిమిషాల్లో నీ ఉద్యోగం ఖాయం చేస్తాను. మలుపు దగ్గరకు వస్తుంది. లెఫ్టా రైటా? తిన్నగా గండిపేటకు పోని. గండిపేట వచ్చేదాకా మమ్మల్ని ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? బేగంపేటలో ఆఫీస్ అని చెప్పారు. ఆఫీసు బేగంపేటలోనే. రేపు నీకు ఉద్యోగం రాగానే నువ్వు బిజీ అయిపోతావు కదా నీ బాస్తో. ఈలోగా ఈ రాత్రి గండిపేటలో సరదాగా గడిపేసి రేపు దాని ఉద్యోగం సంగతి చూసుకుందాం. నేను అలాంటి దాని కాదు సార్. నేను కూడా అలాంటి వాడిని కాదు. జస్ట్ ఇలాంటి వాడిని అయితే ఎలా ఉంటుందో చూద్దామని. ట్యాక్సీ ఆపించండి సార్, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఆపేడేంటి? అది కాదు పాప, అలా మెలికలు తిరిగిపోతాయండి. ఇక్కడ లెఫ్ట్ కనబడడం లేదు, రైట్ కనబడడం లేదు. ఇక్కడ ఆపేడంటే బాబు పనే. అలా వినిపించుకోదు. నువ్వా? నేనే. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది సెంటర్. నీకు అవకాశం దొరకాలే కానీ ఆడ పురుగును కూడా వదలని రకం రా నువ్వు. ఈసారి ఇలాంటి పని చేస్తూ ఇంకోసారి నా కంట పడ్డావంటే నిన్ను సరాసరి పైకి పంపిస్తా. సార్ ఏంటి వందేనా? రేపు మొత్తం ఇచ్చేస్తాను సార్. రేపు కూడా బాకీ పెడితే అయ్యగారు ఒప్పుకోరు. అలాగే సార్. వెళ్ళు. ఇది ఈ రోజు కలెక్షన్. దాంతో పాటు తాళాలు కూడా ఇచ్చేసాయి. రాత్రికి కూడా బండి నేనే ఉంచుకుంటాను సార్. ఎందుకు? చేతులు దురద ఇంకా తీరలేదా? ఏమిటి సార్ మీరు మాట్లాడేది? నీకు బండి ఇచ్చింది నువ్వు బ్రతకడానికి కానీ ఎక్కిన పాసింజర్లు చావగొట్టడానికి కాదు. అది కాదు సార్, వాడు నాకు కావాల్సింది మాటలు కాదు, తాళాలు.